సార్ ఒకసారి ఇటు సార్ ఎక్స్క్యూజ్ హృదయపూర్వక నమస్కారం. గత నెలలో ఇది రెండోసారి ఈ సమావేశం ఏర్పాటు చేయడం. ఇంతకుముందు లాస్ట్ మంత్లో చేసిన సమావేశం, లాస్ట్ మంత్లో ఆ సందర్భంలో 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు సానుభూతి పరులు సరెండర్ అయినప్పుడు లాస్ట్ మంత్లో పెట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈరోజు దాదాపు మొత్తం 85 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు, ఎస్సీఎల్ కమిటీ మెంబర్లు, సానుభూతి పరులు, వాళ్ళు వివిధ కమిటీలో పనిచేస్తున్న వాళ్ళు అందరూ ఈరోజు పార్టీ సిద్ధాంతాల్లో వదిలేసి జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకొచ్చిన సందర్భంగా వారికి మా పోలీస్ శాఖ తరఫున ఆహ్వానిస్తున్నాము. ఈరోజు సమావేశంలో కొత్తగూడెం ఎస్పీ రోహిత్ గారు, ఇంకా ములుగు ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, మా ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారి ఋత్విక్ సాయి గారు, ఇంకా మన సిఆర్పిఎఫ్ కమాండెంట్ కమల్ వీర్ గారు, కమాండెంట్ ప్రీత గారు, హిమాంశు గారు, వీళ్ళందరూ ఈరోజు సమావేశంలో పాల్గొంటున్నారు. ఈరోజు లాస్ట్ మంతే చెప్పడం జరిగింది సందర్భంగా అందరికీ, మా మావోయిస్టు సభ్యులందరికీ, వారందరికీ రండి, వచ్చి ముందుకు వచ్చి ఈ కాలం చెల్లిన సిద్ధాంతాలు వదిలేసి ముందుకు వస్తే మా పోలీస్ శాఖ తరఫున మేము తప్పకుండా సహకారం అందిస్తామని చెప్పడం జరిగింది. వాటికి స్పందించి ఈరోజు మొత్తం 86 మంది ఈరోజు వచ్చి మా ముందుకు రావడం జరిగింది. వారిని ఆహ్వానించి ఈరోజు వారికి ఇందులో కొత్తగూడెం సంబంధించి 81 ఉన్నారు. ములుగుకు సంబంధించిన వాళ్ళు 5 మంది ఉన్నారు ఈ మావోయిస్ట్ పార్టీ. ఇందులో ర్యాంక్ వైజ్గా చూస్తే ఏసీఎం ర్యాంక్ అంటే ఏరియా కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్న వాళ్ళు 4 ఉన్నారు. పార్టీ మెంబర్స్ 5 మంది ఉన్నారు. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా వివిధ కమిటీలలో పనిచేసేవాళ్ళు, అంటే మిలీషియా కావచ్చు, ఇంకా వాళ్ళ కిసాన్ మజ్దూర్ సంఘ్ అని, చైతన్య నాట్య మండలి అని, గ్రామ రక్షక దళం అని, ఇవన్నీ వాళ్ళ కమిటీ, వాళ్ళకి సంబంధించిన కమిటీలు ఇందులో పనిచేస్తున్నారు. వీళ్ళంతా మొత్తం 86 మంది ఈరోజు సరెండర్ అవ్వడం జరిగింది. మరి వారు మా కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు గారు, వారి అధికారులు, మా ఇన్స్పెక్టర్లు, వాళ్ళందరూ మంచి వాళ్ళందరితో మాట్లాడి నమ్మకం వచ్చే విధంగా, ఎందుకంటే ఇప్పుడు మరి వీళ్ళంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. మరి ఇప్పుడు కొత్తగూడెం జిల్లాకు వచ్చి మా దగ్గరికి ఎందుకు వచ్చారంటే, మా అధికారులు చేసిన మా కన్విన్స్ చేయడం, మర్యాదపూర్వకంగా ఫ్రెండ్లీగా చేయడం వలన వారికి నమ్మకం వచ్చి ఇక్కడ మా మీద నమ్మకంతో వచ్చి ఈరోజు మా దగ్గరికి రావడం జరిగింది. మరి మేము కూడా వారికి ప్రభుత్వం తరఫున వారికి రావాల్సిన రివార్డ్ అమౌంట్ కూడా వారికి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాళ్ళందరి చేతులలో కొందరికేమో వారి అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయింది, చెక్కులు ఇవ్వడం జరిగింది. కొంతమందికేమో క్యాష్ ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో ఏసీఎం మెంబర్స్కి ఒక్కొక్కరికి 4 లక్షలు ఇవ్వడం జరిగింది. పార్టీ అంటే 4 ఉన్నారు, 4కి ఒక్కొక్కరికి 4 లక్షలు చొప్పున ఇవ్వడం జరిగింది ఏసీఎం సభ్యులు. పార్టీ మెంబర్స్ 5 మంది ఉన్నారు, వారికి ఒక్కొక్క 1 లక్ష ఇవ్వడం జరిగింది. ఇంకా మిగిలిన సభ్యులందరికీ 25,000 ఇవ్వడం జరిగింది. ఇది వారికి ఇప్పుడు వచ్చిన వెంటనే వారికి ప్రభుత్వం నుంచి లభించాల్సిన రివార్డ్ అమౌంట్ మేము ఎట్లాంటి జాప్యం లేకుండా మా ఉన్నతాధికారులు ఇంట్రెస్ట్ తీసుకొని, మా డీజీ గారు, మా అధికారులు వాళ్ళంతా ఇమ్మీడియట్గా వారికి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా తప్పకుండా మా ఉద్దేశం ఇప్పుడు ఈ విధంగా మావోయిస్టు పార్టీ జనజీవన స్రవంతిలోకి తీసుకురావడమే, శాంతియుతంగా తీసుకురావాలనేదే మా ఉద్దేశం. కాబట్టి ఇంకా ఉన్నవాళ్ళు కూడా, ఇంకా పార్టీలో ఉన్న వాళ్ళు కూడా గుర్తించి హింసను విడనాడి ముందుకు వస్తే తప్పకుండా మేము చేయూతనిస్తాము. మరి ఈరోజు ఈ విధంగా వీళ్ళంతా ఇంతమందిని 86 మందిని
ఈ విధంగా తీసుకురావడంలో బయటికి తీసుకురావడంలో జనజీవన సమితిలోకి తీసుకురావడానికి కృషి చేసిన మా పోలీస్ అధికారులు అందరికీ ఈ ములుగు ఎస్పీ శబరీష్ యాక్చువల్గా వచ్చేది ఉండే కానీ రాలేకపోయారు. ములుగు ఎస్పీ శబరీష్ గారికి, కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు గారికి, ఇంకా మా ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, ఇన్స్పెక్టర్స్, డిఎస్పీలు, మా కింద ఎస్ఐలు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఇంకా మాకు ఎల్లవేళ మాకు సహకరిస్తున్న సిఆర్పిఎఫ్ కమాండెంట్స్ కమల్వీర్ గారు, వారు ఇక్కడనే ఉండి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడనే ఉంటున్నారు, ఉండి ప్రీతా గారు, సుమాన్సు గారు, వారి స్టాఫ్ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా మా కృషి ఇదే విధంగా కొనసాగించి ఇంకా తప్పకుండా మావోయిస్టు పార్టీ సభ్యుల్ని మేము కలిసి వాళ్ళని కూడా పూర్తిగా వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని కూడా అందరినీ ఈ హింసను విడనాడి జనజీవన సమితిలో కలవడానికి మా ప్రయత్నాలు ఇట్లనే కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు ఏసీఎం